హలో అందరికీ వెల్కమ్ టు డి మమతా రవి బ్లాగ్స్. సో అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఆఫ్టర్ ఎ లాంగ్ 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 ఎగో లాంగ్ వీడియో అనమాట. సో మేమైతే మాకు దగ్గరగా ఉండే కమలాపురం జూకి అయితే వచ్చాము. సో అయితే ఫీజ్ స్ట్రక్చర్ ఇండియన్స్కి అండ్ సపరేట్గా ఫారినర్స్కి ఉంది ఫీజ్ స్ట్రక్చర్ అక్కడ. సో ఇక్కడైతే ఫుల్ 500 మీటర్స్ వరకు ఫుల్ ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. 500 మీటర్స్ బై వాక్ అయితే మేము వెళ్ళాము. తర్వాత అనిమల్స్ ఉన్నాయి, మేము బై వాకే చూస్ చేసుకున్నాం. వెహికల్స్ లాగా ఉన్నాయన్నమాట, బస్సెస్ టైప్లో అండ్ జీప్స్ టైప్లో ఆ విధంగా ఉన్నాయి. సో మేమైతే బై వాకే చూస్ చేసుకుని బై వాకే వెళ్ళేసి వద్దామని చెప్పేసి బై వాక్ వచ్చేసాం, నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ. అండ్ ఇదైతే ఏమో అనిమల్. సో ఇది వాటర్లో స్విమ్ చేయగలదంట అండ్ ల్యాండ్ పైన కూడా ఉండగలదంట. అండ్ దీని పార్ట్స్ అన్నిటినీ మెన్షన్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో ఆ బోర్డులో. అండ్ దీంట్లో ఫీమేల్ అండ్ మేల్ కూడా ఉన్నాయి. సో మాకైతే చాలా బాగా అనిపించింది. ఏదో కాసేపు అలాగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఈ విధంగా అలా వచ్చాము ఈ జూకి. చాలా ఎంజాయ్ చేసాము. ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూనే చాలా ఎంజాయ్ చేసాము, నేచర్ని ఆస్వాదిస్తున్నాం అనమాట చాలా వరకు. అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఏమో బర్డ్ టైప్లోనే అనమాట. సో ఇలా స్టన్ అయిపోయాయి చూడండి, అవి మూమెంటే లేకుండా. అండ్ ఇంకా కొన్ని అనిమల్స్ అయితే ఉన్నాయి, లిమిటెడ్ అనిమల్స్ నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే బానెట్ కోతి. సో ఇదైతే కోతులు. సో ఇవి వచ్చేసి మన చుట్టుపక్కల ఉండే కోతుల టైప్లోనే కాదు, వీటి చెవుల స్టైలే వేరే, వాటి బాడీ స్ట్రక్చరే వేరే, వాటి కలరిషే వేరే అండ్ వాటి మూతి కలరే వేరే. సో మన దగ్గరకు వచ్చేసి కొద్దిగా బాడీ బిల్డర్స్ లాగా కొద్దిగా లావుగా ఉంటాయి కోతులు అండ్ బ్లాకిష్గా ఉంటాయి, బ్లాక్గా లేవు అనమాట, కొద్దిగా గ్రే ఉన్నాయి. అండ్ చెవులు కూడా చూడండి ఎలా ఉన్నాయి చెవులు. నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మనుషులు వాకింగ్ చేస్తే చూశాను, కానీ ఫర్ ద ఫస్ట్ టైం చిరుత వాకింగ్ చేస్తుంది. చూస్తున్నారు ఎంతసేపు అలాగే వాకింగ్ చేస్తుంది. నేను కొద్ది మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాను. మేము వెళ్ళే అంతవరకు అంతసేపు నుంచి వీడియో తీసుకొని కాసేపు దాని గురించి మాట్లాడి ఉండేంతవరకు అది వాకింగ్ చేస్తూనే ఉంది. ఇంకా కొన్ని చీతాస్ పక్కలో కూర్చొని ఉన్నాయి, అదే కూర్చొని అలా ఉన్నాయి. సో ఇవైతే చూస్తున్నారు కదా, అప్పటి నుంచి చేస్తూనే ఉంది వాకింగ్, ఇంకా వాకింగ్ చేస్తూనే ఉంది. నేను లాస్ట్ కొద్దిగా తీసేసి తర్వాత ఇంకో అనిమల్ని అయితే క్యాప్చర్ చేశాను. సో దీనికి ఏమైనా ర్యాంప్ వాక్ ఏమన్నా ప్రాక్టీస్ ఇస్తే దీనికే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసిద్ది. ట్రైనింగ్ ఇవ్వాలి దీనికి అంతే. ఎంత వాకింగ్ చేస్తుంది చూడండి. అక్కడికి రాగానే దిగి కొద్దిగా టర్న్ అవుతుంది, నెక్స్ట్ వెళ్తుంది. ఫుల్ వాకింగ్ ఈ చీతా. నెక్స్ట్ అనిమల్ ఈజ్ టైగర్ అనమాట, నేషనల్ అనిమల్ కదా. సో చూడండి ఇది దగ్గరకు వస్తుంది. ఎవరికి భయం ఉండదు చెప్పండి టైగర్ చూడగానే, కానీ నాకైతే హ్యాపీగా ఫీల్ అయ్యా కొద్దిగా. సడన్గా రియల్ అనిమల్స్ చూసిన తర్వాత ఏదో ఒక రకమైన సాటిస్ఫాక్షన్. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.